హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి 30వ భాగం ఈరోజు చెప్పబోతున్నాను. సుగ్రీవుడు తన భార్య అయిన రోమాదేవిని తిరిగి పొంది ఇంద్రవైభవంతో రాజ్యలాభాన్ని పొందాడు. సుగ్రీవుడు పట్టాభిషిక్తుడు అవటానికి కిష్కిందా ప్రవేశం చేయగానే రామచంద్రమూర్తి ఋష్యముఖంలోని ప్రస్రవణగిరిని చేరాడు. లక్ష్మణ, ఈ వర్షరాత్రములన్నీ ఈ ప్రస్రవణగిరిలో గడుపుదాం. ఈ ప్రస్రవణగిరికి ప్రాగ్దేశంలో సరోవరం ఉంది. అతి దూరంలో లేదు. పద్మోత్పలాలతో అందంగా ఉంది. పడమర ఎత్తుగా ఉంది. అలాగే ఉత్తరం శుభంగా ఉంది. అలాగే దక్షిణ దిక్కైన కైలాస శిఖరంలా తెల్లగా పర్వతం ఉంది. నీటి ప్రవాహం కూడా తూర్పు దిక్కుగా ఉంది. ఇది ఈవేళ శ్రీరాము నివాసం. రామచంద్రమూర్తి చక్కగా వాస్తు చూసుకుని మకాం ప్రస్రవణగిరికి మార్చాడు. అంటే ఇప్పుడు నష్టవస్తు లాభం ఉందన్నమాట. ఇంతకుముందు ఏదో లోపాన్ని పెట్టి కట్టాడు. భార్యా నష్టాన్ని పొందాడు. కనుక తమ్ముడు, ఈవేళ ఇది వాస్తుకు అన్ని రకాలుగా బాగుందిరా, ఇక్కడ ఉందాం అన్నాడు. ఈ నది అందంగా ఉంది. మహర్షి సంఘసేవితంగా ఉంది. సుగ్రీవపట్నమైన కిష్కింద కూడా ఇక్కడకు చాలా దగ్గరలో ఉంది అనగానే సుగ్రీవ సుఖం జ్ఞాపకం వచ్చింది. అందున తన కష్టం, సీతావియోగ దుఃఖం పెళ్ళుబుకింది. ప్రాణాల కంటే గొప్పదైన ప్రియురాలు స్మరణకు వచ్చింది. చంద్రుని ఉదయాస్తమయములు చూస్తున్నాడు. పక్క మీద పడుకున్నా నిద్ర రావడం లేదు. కంట నీరు పెడుతున్నాడు. ఆ దుఃఖాన్నే తాను అనుభవిస్తున్నా లక్ష్మణుడు ఊరడిస్తున్నాడు. వ్యధను మానండి, దుఃఖం మీకు తగదు. దుఃఖితుడికి సర్వార్థాలు నశిస్తాయని మీకు తెలుసు. మీరు క్రియాపరులు అనగా కార్యసిద్ధికై హేతుభూతమైన పురుషకార లక్షణం కలవారు. అలాగని కేవలం పురుషకార ప్రయత్న విశ్వాసపరులు కారు. దైవపరాయణులు అనగా దైవం అనేది ఒకటి ఉంది. అది లోకాన్ని నడిపిస్తుంది. అది క్రియాఫలంగానే తెలుస్తుంది. అంతకు ముందు తెలియదు అనే జ్ఞానం కలవారు. కనుక ఆస్తికులు, ధర్మశీలురు, దైవమందు ఫలము నుంచి పురుషకార రూప ప్రయత్నాన్ని చేసే కార్యసాధకులు, సాగర పర్యంతమైన భూమిని అంధకరించదగిన సామర్థ్యం మీకుంది. కనుక ఆ రావణుడెంత. వర్షాకాలం వచ్చింది, మధ్యలో ఉన్నాం అనగా వర్ష ఋతువులో ఉన్నాం. శరత్కాలం కోసం ప్రతీక్షిద్దాం. మీ మాట ప్రకారంగా సుగ్రీవంచ నదీనాంచ ప్రసాదమనుపాలయన్, ఇటువంటి సుగ్రీవుని యొక్క అటు నదుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఉపకారం పొందినవాడు ప్రత్యుపకారం చేస్తాడు. అలా చేయకపోతే సత్పురుషులు నిందిస్తారు. కనుక సుగ్రీవుడు దానికి భయపడైనా మనకు ఉపకారం చేస్తాడు అంటూ చేతులు జోడించి, మహాపురుష, కోపాన్ని నిగ్రహించండి. శరత్తులో ప్రతిపాలం చేద్దురు గాని, అంటే శరత్ రాగానే సీతా సంరక్షణ చేద్దువు గాని. సహనాన్ని వహించి ఈ ప్రస్రవణగిరి యందు నాతో కలిసి ఈ 4 మాసాలు గడపండి. ఆ తర్వాత శత్రువధ రూపమైన కార్యమందు ఉద్యమిద్దాం అని లక్ష్మణుడు వేడుకుంటున్నాడు. ఇది శ్రీరామచంద్రుని రుద్రస్వరూపం. అది రావణ వధ కోసం తహతహలాడుతోంది. పైకి సీతావియోగ దుఃఖంగా భాషిస్తోంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు సతీవియోగం నాటి రుద్రమూర్తి. ఇలా లక్ష్మణునిచే ప్రార్థింపబడిన శ్రీరామచంద్రుడు ప్రసన్నుడవుతున్నాడు. అప్పుడు ప్రకృతి యందు దృష్టి ప్రసరిస్తుంది. దాని సొగసు కనబడుతుంది. బహిర్ముఖుడైన పరమాత్మ దాని తత్వాన్ని విశదపరుస్తాడు. అది లక్ష్మణునకు వర్షాకాలపు సొగసును చెప్పటం. లక్ష్మణ, సూర్యకిరణ రూపంగా ద్యులోకం అంటే ఆకాశ సముద్ర రసాలను పానం చేసి దాన్ని 9 నెలలు కార్తీక మాసం నుండి ఆషాఢ మాసం వరకు గర్భధారణ చేసి ఇప్పుడు రసాయనం అంటే సముద్ర జలమందుండే లవణాది దోషరహితంగా ప్రసవిస్తోంది. అంటే శ్రీరామచంద్రునికి లోకజీవన హేతుభూతుడైన సత్పుత్రుణ్ణి ప్రసవిస్తున్న మాతృస్వరూపంగా ప్రకృతి కనిపిస్తోంది. ఇన్ని నీళ్లుంటే ఇంత తిండి అదే వస్తుంది. రెంటిని అనుగ్రహించే ప్రకృతే మాతృస్వరూపం. శ్రీమాత్రే నమః అందుకనాలి.
ఇంతవరకు తప్పించి ఉన్న ఈ పర్వతం ఇప్పుడు ఈ వర్షధారలచే అభిషిక్తమై సాంతరి అంటే శత్రువులు శమించిన సుగ్రీవునిలా ఉందంటారు. తల్లి క్షుతిపానాది తాపాలను పోగొట్టి శాంతిని కలిగిస్తుంది కదా. ఆ మాతృసుఖాన్ని ఇప్పుడు సుగ్రీవుడు అనుభవిస్తున్నాడు, జగత్ అనుభవిస్తోంది. వర్షం కురిసి వెలిసిన ప్రకృతిలో ఆ సూర్యాస్తమయాన్ని చూడు. సంధ్యారాగం వలన మధ్యలో ఎర్రగా చివర తెల్లగా ఉన్న మేఘాన్ని చూడు. గాయానికి గొడ్డను కట్టినట్లుంది అంటాడు. ఇది వాల్మీకి భావి కవులకు వారసత్వంగా ఇచ్చిన ఆస్తి. ఇది రామచంద్రుని స్థితి. చివర తెలుపు సుగ్రీవ లక్ష్మణుల సహృదయం, మధ్యగాయం సీతావియోగం. గాయపరిచిన వాడు రావణుడు. ఆ ఎరుపు క్షతాచారణమైన తన కన్ను. ప్రకృతి శ్రీమత్ సింహాసనేశ్వరి అనగా రుద్రరూపమై కనబడుతున్నది. ఉత్తాదన ఏకాదశిని పేరు. ఈ 4 నెలలు మహావిష్ణువునకు నిద్రాకాలం. స్థితికారుడు నిద్రపోయే ఆ కాలంలో ఈ లోకస్థితిని జ్ఞానులైన సన్యాసులు మహాయోగులు చూస్తూ ఉంటారు. ఈ ధర్మస్థితిని కాపాడడానికే సన్యాసులకు చాతుర్మాస్య దీక్ష విధింపబడింది. సరే, అటువంటి మహావిష్ణువు దగ్గరకు నిద్రాదేవత నెమ్మదిగా చేరిందట. ఇందులో కులస్త్రీ లక్షణం ఉంది. అలాగే ఉరుకులు పరుగులతో నదీ సాగరం చేరేది. ఇందులో అభిసారికలోని తొందర ఉంది. ఇది ఎవరు తనను చూస్తారో, తన గమనాన్ని ఆపుతారో అనే భయంతో కూడినది. అలాగే బలకాల గుణుణ్ణి పొందుతున్నాయి. ఇందులో కేవలం మాతృత్వాన్ని పొందాలనే ఆకాంక్ష ఉంది. దానికి ఎవడు సమర్థుడనుకుంటే వాడిని ఆశ్రయించే ప్రవృష్ట స్వేచ్ఛ లక్షణం ఉంది. అలాగే కాంతలు సమాక్తలై భర్తలను పొందుతున్నారు. ఆషాఢమాసం అడ్డుతీరి గృహిణి వైదిక ధర్మాచరణ రూపంగా భర్తను పొందుతోంది. ఇది కులస్త్రీ లక్షణం కనుక కాలం అందరి మనసులను కుదుపుతోంది. సంస్కార సామర్థ్యాలను అనుసరించి నిగ్రహ మర్యాదలు ఉంటున్నాయి. ఇందులో సీతారాముల జీవిత సందేశం ఉంది. పక్షులు గూళ్లకు వెడుతున్నాయి, పద్మాలు ముడుచుకుంటున్నాయి, మాలతులు వికసిస్తున్నాయి, సూర్యుడు అస్తమిస్తున్నాడని చెబుతున్నాయి. ఇది వాల్మీకిని మహాకవిని చేసే లక్షణం. ఇది నాటకమా? ఇది అంక విభజన? ఇది ఏకదిన సంవృత్తమా? సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒక రోజు వర్ణన కాదు. ఒక మాసాన్ని సినీరీలుగా త్రిప్పారు. ఒక మాసంలోని ఆఖరి రోజు సూర్యాస్తమయంతో పరిసమాప్తమవుతోంది. శ్రావణ మాసం గడిచింది. అందుకే ఈ భాద్రపద మాసం వేదాధ్యయనం చేయాలనుకునే బ్రాహ్మణులకు అధ్యయన సమయం. సామగానమందు ఉపస్థితులై వేదాధ్యాయాన్ని ప్రారంభిస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ పూర్తి అయి బయలుదేరిన విద్యార్థికి భాద్రపద మాసం వేదాధ్యాయన సమయం. కోసలాదిప్తుడైన మా భరతుడు సంచితాలను సంపాదించుకుని గృహకర్మల నుండి నివృత్తుడై ఆషాఢమును పొందుతాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి 4 మాసాలు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష చేస్తారు సన్యాసులు. గృహస్థులు కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు గృహవసర వస్తు సంచయం చేసి చాతుర్మాస్య దీక్షగా వేద విద్య ప్రచారాన్ని చేస్తారు. భరతుడు కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాటికి రాజకీయాది విషయగత కార్య పరిసమాప్తి చేసి దీక్షాతత్పరుడవుతాడని శ్రీరామ మనోభావం. భరతునితో పాటు సరయూ నది జ్ఞాపకానికి వచ్చింది. ఈ భాద్రపదం నాటికి మా నది అపూర్వమణి అయి అంటే వరద వెల్లువై మహాధ్వనితో వృద్ధి పొందుతూ ఉంటుంది అని అనుకుంటాడు. ఈ భావావేగం ఇంతటితో ఆగిందా? తిరిగి వచ్చి నన్ను చూసి అయోధ్య ప్రజలు గొప్ప కోలాహలంగా అంటే అరుపులు కేకలతో పొంగిపోయినట్లు అని అనుకుంటాడు. శ్రీరామచంద్రునకు సీత ఎంతో అయోధ్య అంతా. జన్మభూమి మమకారం అంటే ఇలా ఉంటుంది. ఇలా తలచి మళ్ళీ లక్ష్మణ చూసావా, ఈ వర్షాకాలంలో శత్రుజయం చేసి సుగ్రీవుడు భార్యలతో సుఖంగా ఉన్నాడు. నేను భార్యాపహరణకు గురై వర్షాకాలంలో నదీ ఒడ్డులా క్షీణిస్తున్నాను. శోకము విస్తీర్ణమయ్యే కొలది
రావణస్య నశ్రుతపారం ప్రతిభాతియే అని అనిపిస్తోందిరా అంటాడు. మనోవేదన తన శత్రువును పెద్దవాడిని చేస్తోంది. సరే, మనోవైకల్యాన్ని అనుభవిస్తున్నట్లు మాట్లాడుతున్న రాముడు, లక్ష్మణ, సరే నీవు చెప్పినట్లు సుగ్రీవస్య నదీనాంచ ప్రసాద మనుపాలయన్ ఎదురు చూస్తూ ఉంటాను అని ఉపశమిస్తాడు. స్వచ్ఛంగా ఉన్న ఆకాశాన్ని చూశాడు. మెరుపులతో ఉండే మేఘాలు వెనక్కి వెళ్ళాయి. వెన్నెలలు అందంగా ఆకాశాన్ని పూస్తున్నాయి. సుగ్రీవుణ్ణి చూశాడు. తన భార్యలందు తనకిష్టమైన కోరికలను తీర్చుకుంటున్నవాడు, తార కోరికను తీరుస్తున్నవాడు, అహోరాత్రములు కామభాగాల యందు విహరిస్తున్నవాడు, అనుభవం చేత మిగత జ్ఞానస్వరూపుడై కృతార్థతను పొందినవాడు అయి ఉన్నాడు. రాజ్యకార్యాలను మంత్రుల యందు పెట్టాడు. మంత్రులను వారి నిర్వహణకు చూడటమే లేదు మంత్రులను వారి నిర్వహణను చూడటమే లేదు. అయినా నిత్యయజ్ఞం ఉన్నవాడు, పురుషార్థతత్వం తెలిసినవాడు, కాలోచితమైన ధర్మ విశేషం కలవాడు, అంటే ధర్మానికి దూరం కానివాడు అయిన సుగ్రీవుని చూశాడు. ఇంతకీ చూసేవాడెవరు? హితాన్ని, తత్వాన్ని సమానంగా ధర్మపరంగా నీతిమంతంగా చెప్పగల సామర్థ్యం కల, బుద్ధి వైభవాన్ని, ప్రణయాన్ని అంటే సమాన స్నేహస్థితిని, ప్రీతిని, సేవకాభావస్థితిని, విశ్వసకృత నిశ్చయాన్ని అంటే ఆప్తావాక్య రూపమైన నమ్మకాన్ని ప్రదర్శింపగల ఆంజనేయ స్వామి. అటువంటి స్వామి సుగ్రీవుణ్ణి చూసి రాజ్యం ప్రాప్తించింది, యశస్సు కలిగింది, కులస్త్రీ అభివృద్ధి పొందింది. ఇక మిత్రులకు నీవు చేయవలసిన కార్యశేషమున్నది. మహానుభావ, ఇప్పుడు నీవు దాన్ని నెరవేర్చాలి. ఎవడు మిత్రుల యందు కాలజ్ఞానం గలవాడై ఉంటాడో వాడి మిత్రకార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. అందువలన వైదేహి పరిమార్గణాన్ని చేయించు. సమయం అంటే శరత్తు సమీపించింది అని శ్రీరాముడు నీకు తెలియచేయలేదు. అయినా సీతాన్వేషణ విషయంలో ఆయనకు త్వర ఉంటుంది. ఉపకారం చేయని వానికి కూడా ఉపకారం చేసే లక్షణం ఉన్నవాడివి సుగ్రీవ. రాజ్యరూపంగా ధనరూపంగా ఉపకారం చేసిన వాడికి తిరిగి చేయటంలో ఆలోచన ఎందుకు? ఇలా స్వామి తన ప్రభువునకు కార్యోపదేశాన్ని చేశాడు. అయినా సుగ్రీవునకు భోగానుభవం వదలలేదు. శ్రీరామ సన్నిధికి చేరాలనే జ్ఞానం రాలేదు. కనుకనే సేనాపతి నీలుణ్ణి పిలిచాడు. అన్ని దిక్కులకు కబురు చేయి. ఏమని? మన సైన్యాన్ని కిష్కిందకు చేరమని. అలా 15 రోజులలో ఎవడైతే ఇక్కడకు రాడో వాడికి మరణశిక్ష విధించు. ఇందులో ఇంకొక ఆలోచన ఏమీ లేదు అని ఆజ్ఞాపించి మళ్ళీ తన అంతఃపుర ప్రవేశం చేశాడు. అక్కడ రామచంద్రమూర్తి, అక్కడ సుగ్రీవుడు సర్వసేనాధిపతికి ఆజ్ఞాపించిన వాడే ఆకాశం స్వచ్ఛతను పొందటం చూశాడు. చంద్రమండలం స్వచ్ఛంగా కనబడటం చూశాడు. వెన్నెల పూత పూసిన శారదారాత్రిని చూశాడు. కామవృత్తుడైన సుగ్రీవుడు జ్ఞాపకానికి వచ్చాడు. అపహృత అయిన సీత జ్ఞాపకానికి వచ్చింది. ఒక్కసారి తెలివి తెప్పినట్లు మోహం కలిగింది. తెలివి వచ్చింది. మనసులో సీత ఆలోచన ముసురుకున్నాయి. శరత్కాల ఆకాశాన్ని చూసి మనసా ప్రియురాలి దగ్గరకు వెళ్ళిపోయాడు. దుఃఖపడ్డాడు. ఆశ్రమంలో నాతో క్రీడించే బాల ఇప్పుడు నాకెలా లభిస్తుంది అని బాధపడుతూ ఉంటే లక్ష్మణుడు ధైర్యం చెబుతున్నాడు. సీతావిరహ రూపంగా శుష్కించిన శ్రీరామచంద్రుడు లక్ష్మణునకు శరత్కాల వైభవాన్ని చూపెడుతున్నాడు. లక్ష్మణ, సహస్రాక్షుడైన ఇంద్రుడు సలీలాలతో వసుంధరను తృప్తిపరచి సస్యాలను పరిపక్వం చేశాడు. కృతకృత్యుడయ్యాడు. లలితముగా గంభీరము అయిన ఘోషలతో పర్వత వృక్షాలపై నుండి వర్షించే మేఘాలు విశ్రాంతిని తీసుకున్నాయి. కామవృష్టి నుండి ఇంకా సుగ్రీవుడు పరిశ్రాంతుడు కాలేదు. సంసారంలో ఆలిస్తే కదా భగవద్ధ్యానం కలిగేది. నదులెండుతున్నాయి, పులినాలు బయటపడుతున్నాయి, అంటే సత్వం ఎండుతోంది, రోగాలు బయటపడుతున్నాయి. అయినా ఆ జ్ఞాపకాలే తెరతీస్తున్నాయి.
నూతన సంగమం కనుక కొంత సిగ్గు. నెమ్మదిగా వస్త్రాన్ని పైకి లాగుతున్నది. శరతులో నీళ్లు వెనక్కి వెడుతున్నాయి. పచ్చని ఇసుక తిన్నెలు బయటపడుతున్నాయి. ఇది సంసార పంక దిగ్ధస్థితి. సుగ్రీవుడింకా ఇందులోనే ఉన్నాడు. హేమంత ఋతువులో నీటిలో తొండాన్ని పట్టలేక చర్రును వెనక్కి లాగి హేమంత ఋతువులో నీటిని తొండాన్ని పట్టలేక చర్రును వెనక్కి లాగి కొనిన మదగజం ఇప్పుడు గీంకారంతో కారండ చక్రవాకాది జలపక్షులను భయపెట్టి పద్మభూషణాలై సరస్సులో మహాగజాలు నీటిని కలయబెట్టి త్రాగుతున్నాయట. విక్షోభ్య తొండాన్ని అటూ ఇటూ ఊపి నీటిని కలిచి త్రాగుతున్నాయట. ఇది ఆ శబ్ద సౌందర్యం. ఎదుటి వస్తువు లోకువైతే యువతలి వాడిలో మదం పెరుగుతుంది. ఆ మదంతో తనకంటే అల్పులను భయపడతాడు, హింసిస్తాడు, ఆనందిస్తాడు. ఇది తామసాయన సంసారి లక్షణం. అలాగే ఆకాశం కదులుతున్న చంద్రకిరణ స్పర్శను పొందుతోంది. ఆ కరస్పర్శ వలన ఆకాశం సంతోషంతో కనులు పెద్దవి చేసి చంద్ర దర్శనం చేస్తోంది. అందువలన ఆకాశమందు తారక స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారణంగా రాఘవతి అంటే అరుణ్య లక్షణం కల సంధ్య ఆకాశాన్ని విడిచిపెడుతోంది. అంటే చీకటి పడుతోంది. అసలు విషయం అది కాదు. తన చుట్టూ పెనవేసుకుంటున్న చంద్రుని హస్తస్పర్శ చేత పొందిన సంతోషం వలన ఉన్మీలితమైన కనుగ్రుడ్లు కలదై చంద్రుని యందు అనురాగమును పొందిన సంధ్య అనే స్త్రీ సంయోగ కాలమందు స్వయంగానే తన ఒంటి మీద బట్టను తీసివేస్తోంది. ఇది ప్రౌఢ స్త్రీ అందలి రత్యుత్సాహం. అసలు విషయం ఇది కాదు. మరి ఇందులో రాఘవతి అయి ఉంటే రజోలక్షణం కలిగిన ప్రౌఢకామిని అయిన తార ఉంది. ఆ రాగం సౌందర్య రాగం అంతటిది. ఆ కామన ఒంటి మీద బట్ట యొక్క స్థితిని కూడా ఎరుగనిది. ఇది తెల్లబడితే సీత మూలాధారం నుండి బయలుదేరిన చంద్రఖండాన్ని స్పృశించిన తారకాశక్తి అంటే కుండలిని శక్తి అంతవరకు ఉన్న భూ అగ్ని సౌరాది స్థితులలో ఉన్న రాఘవతి లక్షణానికి మూలమైన అంబరాన్ని అంటే మనసును విడిచిపెడుతున్నది. ఆత్మస్థితిని పొందుతున్నది. రామచంద్రమూర్తికి భర్త చనిపోతే సుగ్రీవునితో సుఖిస్తున్న తార కనబడుతున్నది. భాతృవియోగంలో ఉన్న మనసును విడిచి వియోగినిగా తపస్సునిగా ఉన్న సీత కనబడుతున్నది. వాల్మీకి మహర్షి శరత్కాల వర్ణను ఉపసంహరిస్తున్నారు. శ్రీరాముని కంటి ముందు శరద్వైభవం అని సమాహార రూపంగా సాక్షాత్కరిస్తున్నది. జలములు ప్రసన్నములయ్యాయి, కలువలు కాంతిని పొందాయి, క్రొంచపక్షులు ధ్వనిస్తున్నాయి, చేలు పంటకు వచ్చాయి, వాయువు సున్నితంగా ఉంది, చంద్రుడు స్వచ్ఛంగా ఉన్నాడు. కాలం వర్షించటం మానేసింది. ఎందుకని? ఎంతకాలం వర్షిస్తుంది? తనకున్నదంతా వర్షించి లేని వాళ్ళను కలవాళ్లుగా చేసింది. నదులను నిండించి తటాకాలను పూరించింది, భూమిని పండించింది. అందరికీ ఉన్నదంతా ఇచ్చి తాను లేనిదైపోయింది. త్యాగమయ స్వరూపమైన ధర్మమేఘమున్న కీర్తిని పొందింది. ఆ మహాపురుషులు నష్టపోయిన జగద్దితం కోసమే అవుతుంది. అందరికీ వాక్ఫలాన్ని అందించి మరికొందరికి స్వర్గాది ఉత్తమ లోకగతులను కల్పించి ఇంకొందరికి రాజ్యప్రాప్తిని ధరాసుఖాన్ని కలిగించి శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు భార్య లేనివాడైపోయాడు. శరత్కాల మేఘంలా ఉన్నాడు. తన స్థితిని, తన సీతాస్వరూపాన్ని కాలేక్యం చేసి లక్ష్మణుకు వివరిస్తున్నాడు. లక్ష్మణ, జిగీషువులైన రాజులకు ఇది మొదటి అనగా ముఖ్య యాత్రాకాలం. కానీ భోగానుభవ స్థితి అందున్న సుగ్రీవునిలో ఆ లక్షణం చూడలేకపోతున్నాను. 4 మాసాలు గడిచాయి. శోకాభిభూతుడైన నాకు సీతా దర్శనం మాత్రం కావటం లేదు.
రాజ్యం పోయింది. భార్యావిహీనుడిని శరణు పొందినవాడినైనా సుగ్రీవుడు నా మీద దయతలచడం లేదు. కనుక నీవు కిష్కింధపురానికి వెళ్ళి గ్రామ సుఖాలలో మునిగి తేలుతున్న మూర్ఖుడు సుగ్రీవుణ్ణి చూసి ఇలా చెప్పు: ఇంతకుముందు ఉపకారాన్ని చేసి ఇప్పుడు ఉపకారాన్ని పొందడానికి వచ్చిన వాణ్ణి ఎవడు హింసిస్తాడో, అంటే తేలికగా చూస్తాడో, వాడు పురుషాధముడవుతాడు. కోపగించి నేను యుద్ధంలో నిలిస్తే నా ధనుష్టాంకారాన్ని వినాలని కోరుకుంటున్నవాడేమో తెలుసుకో. వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు. సుగ్రీవా అని నా మాట యందు నిలబడు. వాలి మార్గాన్ని వెళ్లకు. నా బాణంతో ఒక్కవాలే మరణించాడు. సత్యాన్ని అతిక్రమించిన నిన్ను సంబాంధవంగా చంపేస్తాను. అసలే క్రోధి, అందులోనూ దుఃఖ సమన్వితుడైన అన్నగారి సత్యాగ్రహాన్ని చూశాడు. లక్ష్మణుడు మహాక్రోధి అయ్యాడు. అన్నా, సుగ్రీవ సాధువృత్తిలో లేడు. ఉంటే సమాన దుఃఖకల మిత్రుని యందు ఉండవలసిన స్థితిలో లేడు. అగ్నిసాక్ష రూపకర్మను కూడా ఆలోచిస్తున్నట్లు లేడు. వానర రాజ్యలక్ష్మిని అనుభవించడానికి అనుకూలంగా ఉన్నట్లు లేడు. ఇటువంటి అకార్యాన్ని చేసిన వాడిని సహించలేను. కనుక అసత్యవాది అయిన సుగ్రీవుని చంపి తక్కిన వానరులతో కలిసి అంగదుడిని సీతాన్వేషణానికి పంపిస్తాను అంటూ ధనుస్సు గ్రహించిన రణచండకోపి అయిన లక్ష్మణుణ్ణి చూశాడు రామచంద్రమూర్తి. ఎలాంటి రాముడు? పరవిరహంత అయిన రాముడు. అంతేకాని తనను ఆశ్రయించిన వాడిని చంపే రాముడు కాదు. తన పొరపాటు గ్రహించాడు. లక్ష్మణ అని అనునయంగా పిలిచాడు. ఆయనకు అంత కుదుటిపడ్డాడు. అప్పుడు నాయనా, నీలాంటి వాడు అలాంటి పాపం చేయకూడదు. ఎవడు వివేకంతో పాపాన్ని నాశనం చేస్తాడో వాడు పురుషోత్తముడు. కనుక పాపిని కాదు, పాపాన్ని చంపాలి. అప్పటికి కూడా మనకు సాధ్యం కాకపోతే పాప ఉపాధిని కూడా కూల్చవచ్చు. నువ్వు ఇలా చెయ్యకూడదు. పూర్వవృత్తాన్ని, అంటే అతనితో మనం చేసుకున్న సఖ్యాన్ని అనుసరించి ప్రవర్తించు. రూక్షతను విడిచిపెట్టు. సుగ్రీవునితో సమానంగానే మాట్లాడి గడిచిన కాలాన్ని గుర్తు చేయి. అలా అన్నగారిచే ఉపదేశింపబడిన లక్ష్మణుడు కిష్కింధాపురానికి బయలుదేరాడు. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.